కడుపు నొప్పితోని వచ్చే వాళ్ళలో చాలా సాధారణంగా చూసే ఒక ప్రాబ్లమ్ గాల్ స్టోన్స్. అయితే వీటిల్లో 80% కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉండగా 20% మాత్రం బిలిరుబిన్ స్టోన్స్ ఉండడం చూస్తున్నాం. అయితే ఈ స్టోన్స్ ఫార్మ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. సో కొలెస్ట్రాల్‌కి, బైల్ సాల్ట్‌కి రేషియో ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో అప్పుడు ఈ స్టోన్ ఫార్మేషన్ అన్నది జరుగుతుంది. అదే కాకుండా ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈస్ట్రోజన్ కొలెస్ట్రాల్ శాతాన్ని పైత్య రసంలో పెంచేస్తుంది. దానివల్ల కూడా ఈ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువ అవ్వడము, ఊబకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువ రావడం, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా రావడం ఇట్లాంటి కండిషన్స్ చూడడం జరుగుతుంది. అండ్ వీటిల్లో నొప్పి వచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుస్తది అంటే సాధారణంగా కుడి వైపు పొట్ట పై భాగంలో డొక్కలో అంటారు చాలామంది నొప్పి రావడం అన్నది చూస్తుంటాం. వాంతులుంటాయి, జ్వరం ఉంటుంది. ఈ పెయిన్ సివియారిటీ అన్నది ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత సివియారిటీ ఎక్కువ అవ్వడం చూడడం జరుగుతది. సో, వీటిల్లో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం ఇవన్నీ లక్షణాలుండి స్టోన్స్ ఉన్నాయన్నప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. ఒక 20 ఏళ్ల కింది వరకు కూడా. అయితే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఒక 1 సెంటీమీటర్ కట్స్ అన్నవి 2, హాఫ్ సెంటీమీటర్ కట్స్ 2 ఇచ్చి అందులో నుండే ఈ గాల్ బ్లాడర్ అనేది తీసేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రొసీజర్ చేయడానికి కూడా 45 మినిట్స్ టు 1 అవర్ సరిపోతుంది. అన్‌లెస్ ఒకవేళ లోపల చాలా వాల్ థిక్కెనింగ్ ఉండి ఫైబ్రోసిస్ అయిపోయి, మొత్తం క్యాలెట్స్ ఫ్రోజెన్ అయిపోయి, అతుకులన్నీ పడిపోయి ఉన్నాయంటే తప్ప సాధారణంగా 45 మినిట్స్ టు 1 అవర్‌లో ప్రొసీజర్ జరిగిపోవడం చూస్తాం. అయితే ప్రొసీజర్ అయిన తర్వాత ఎంత తొందరగా నార్మల్ లైఫ్‌కి వస్తున్నారు అన్నది ఆ క్వాలిటీ ఆఫ్ సర్జరీ ఎట్లా అయిందన్నది చెప్పడం జరుగుతది. సో, ప్రొసీజర్ అయిన రోజే ఇంటికెళ్ళిపోవచ్చు. నడవడం, మెట్లెక్కడం, దిగడం, స్నానం చేయడం, తినడం, మోషన్ పాస్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ డేకే నార్మల్ అయిపోవడం చూస్తున్నాం. పెయిన్ కూడా చాలా లెస్ ఇంటెన్సిటీతోని ఉంటుంది. ఒక రోజు తర్వాత సాధారణంగా నొప్పి కూడా చాలా తగ్గిపోవడం చూస్తున్నాం.